దిశ విలేకరిపై త్రిపుర ఎండి దాడి 10 మందితో కలిసి అటాక్ దిశ కథనాలతో ఆఫీసర్లు సర్వే చేసినందుకు అక్కసు తహసీల్దార్ ఇరిగేషన్ ఆఫీసర్ సమక్షంలోనే అటాక్ దుండిగల్ పిఎస్ లో ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్ సంఘాలు అంటూ ఒకరిని చూస్తాం. మీరు చేసేదే లంగదందాలు, మళ్ళీ దానికి ఏమో బుక్క ఇంపుకుంటా మళ్ళీ విలేకరుల పైన జర్నలిస్టుల పైన దాడి చేస్తారా? అసలు మీరు ఎట్లా చేస్తారో మేము కూడా చూస్తాం, మేము కూడా దాని స్టోరీ చేస్తాం. ఇగో బిల్డర్ బరి తెగించాడు, చెరువుల కబ్జా భాగంతో వెలుగులోకి రావడంతో విచక్షణ కోల్పోయాడు. సాక్షాత్తు మండల తహసీల్దార్ సమక్షంలోనే దిశ పత్రిక విలేకరి పైన గుండాలతో దాడి చేయించాడు. కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ విల్లాలు నిర్మించి దర్జాగా సొమ్ము చేసుకున్నటువంటి త్రిపుర కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ సుధాకర్ అక్రమాలపై దిశ దినపత్రిక వరుస కథనాలు రాస్తున్నటువంటి విషయం విదితమే. ఈ నేపథ్యంలో రెవెన్యూ ఆఫీసర్లు మంగళవారం త్రిపుర వెంచర్ల వద్ద సర్వే చేశారు. వార్తా సేకరణకు వెళ్లిన దిశ పత్రిక విలేకరిపై దాడులకు తెగబడ్డారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల సమక్షంలోనే ఈ తరహా దాడులు చేశారంటే త్రిపుర నిర్మాణ సంస్థ ఏ రీతిలో బరి తెగించిందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ త్రిపుర సుధాకర్ రావు గారు మీరు గనక తప్పు చేయకపోతే ఎందుకు దిశ విలేకరిపై దాడి ఎందుకు చేశారు? మీరు ఎక్కడో అక్రమాలు ఉన్నాయి కదా, ప్రభుత్వ భూమిలో లేకపోతే ఎఫ్టీఎల్లో లేకపోతే బఫర్ జోన్లో నిర్మాణాలు ఉన్నాయి కదా, అవి చూసుకోవాలి కదా. మీరు అంత పెద్ద కన్స్ట్రక్షన్ కడుతున్నప్పుడు అవి ఏ జోన్లో ఉన్నాయో చూసుకొని కట్టుకోవాలి కదా. ప్రభుత్వ భూమి ఎట్లా కబ్జా చేస్తారు? నీ రిజిస్ట్రేషన్లో నీకు ఉన్నటువంటి భూమి ఎంత, ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి భూమి ఎంత? అంటే వార్తలు రాస్తే దాడులు చేస్తారా? అంటే మీరు ఎన్నైనా తప్పులు చేయొచ్చు, మేము వార్తలు రాయొద్దా? ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి దాడులు చేయడం మంచిది కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అనుచరులతో దాడి, ఇగో దిశ కథనాలతో ఫీల్డ్ సర్వే చేస్తున్నారు. అది తప్ప రైటా రెవెన్యూ అధికారులు తెలుస్తారు కదా, మీరు ఎందుకు దాడి చేయాలి? 300 కోట్ల భూమి కబ్జా శీర్షికతో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం దుండిగల్ గండి మైసమ్మ మండల తహసీల్దార్ సయ్యద్ మతీన్, ఇరిగేషన్ ఏఈ స్వప్న, సర్వేర్ రూప, ఆర్ఐ అన్వేషులు సిబ్బందితో కలిసి దొమ్మర పోచంపల్లిలో నిర్మాణాలు జరుగుతున్న త్రిపుర ల్యాండ్ మార్క్ లో క్షేత్రస్థాయి సర్వేకి వెళ్లారు. అక్కడ జరుగుతున్న కబ్జాల వ్యవహారంపై వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అనుచరులతో దాడి చేసిన త్రిపుర ఎండి సుధాకర్ సమాచారం తెలుసుకున్న దిశ పత్రిక స్థానిక రిపోర్టర్ ముద్దయ్య వార్తా సేకరణ నిమిత్తం రెవెన్యూ ఇరిగేషన్ ఆఫీసర్ సర్వే చేపడుతున్న ప్రాంగణానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ జరుగుతున్నటువంటి సర్వే ప్రక్రియ ఫోటోలు తీసుకుంటున్న క్రమంలో త్రిపుర నిర్మాణ సంస్థ ఎండి సుధాకర్ గమనించి తన అనుచరులతో మూకుమ్మడిగా దిశ రిపోర్టర్ ముద్దయ్యపై దాడులు చేయించాడు. అక్కడే ఉన్న వంపుగూడెం బాలరెడ్డి, వంపుగూడెం భూపాల్ రెడ్డి, చిన్నారెడ్డి మరో 10 మంది గుండాలతో కలిసి విలేకరిపై పిడిగుద్దులు కురిపించారు. వెంటనే అక్కడే ఉన్న తహసీల్దార్ మతీన్ స్పందించి దాడులు చేస్తున్న వారిని ఆపే ప్రయత్నం చేశారు. విలేకరిపై దాడులు చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని బెదిరించారు. అయినప్పటికీ విలేకరి మధ్యను చెప్పరాని భాషలో బూతులు తిడుతూ దాడిలోకి తెగబడ్డారు. ఈ దాడిలో ముద్దయ్య తీవ్రంగా గాయపడ్డారు. ఫిర్యాదు చేసినటువంటి జర్నలిస్ట్ సంఘాలు దాడులే అక్రమాలకు నిదర్శనం అంటూ చూస్తా ఉన్న బీజేపీ నేత కూడా చెప్తున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. సో ఖచ్చితంగా ఇలాంటి దాడులు చేసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు కఠినమైనటువంటి శిక్షలు వేయాలి. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి తప్పులు రాస్తే తప్పు కాకపోతే మీ భూమి మీకుంటుందండి, తప్పు అయితే ఎందుకు ఉంటుంది? అంటే తప్పుడు భూమి కాబట్టి, మీరు తప్పుగా కబ్జా చేసారు కాబట్టి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంది కాబట్టి మీరు కోపంతో ఆయనపై దాడి చేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా తీరు మార్చుకోండి. ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా అందరూ జర్నలిస్టులు అందరూ కూడా ఆ వెంచర్ క్యాన్సిల్ అయ్యే విధంగా అక్కడే తిష్ట వేస్తామని చెప్పేసి కూడా కథనాలు చేస్తామనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి.